ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నాది లవ్ ప్రాబ్లం అండి. స్కూలింగ్ లో ఉన్నప్పటి నుంచి నాకు ఆ అబ్బాయి పరిచయం అండి. ఇటు లవ్ ఇటు పేరెంట్స్ మధ్యలో నలిగిపోతున్నానండి. ఇప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఏం చేద్దామని అనుకున్నారా? లేదని అబ్బాయి కావాలంటావా మేము ఇద్దరం మీద విషయం తీసుకొని ఊరేసుకొని చచ్చిపోతామని నన్ను ఆల్రెడీ ఇమోషన్స్ తోని, బ్లాక్ మెయిల్ తోని సూసైడ్ గా ఎవరో చచ్చిపోతారు అనేటటువంటి బేస్ మీద నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది తాత్కాలికంగా మనం విరమించుకుందామా? డెత్ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరో చచ్చిపోతారు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అంటే ప్రాణాలు ఇంపార్టెంట్ కాదా డాక్టర్ గారు అంటే కనుక మధ్యలో అసలు నలిగిపోతున్నాను, నా వల్ల కావట్లేదు. కళ్యాణ్ గారు, ప్రత్యూష అని మనకు ఒక అమ్మాయి మెయిల్ చేశారండి. ఇది ఒక సామెత ఉంటుంది చూడండి, కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం. తను చెప్పిన సమస్య వింటే అట్లా అనిపించింది, చాలా క్రిటికల్ గా అనిపించిందండి. జనరల్ గా వినే సమస్య, బట్ నాకు అట్లా అనిపించింది. ఒకసారి మీ ముందు పెడతాను, ప్రత్యూషతో మాట్లాడతానండి, కాల్ చేస్తాను తప్పకుండా. హలో, నమస్తే అండి ప్రత్యూష గారా? అవునండి, నేను జయానండి, సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారండి స్టూడియోలో. ఒకసారి మీ సమస్య మాట్లాడండి. చెప్పమ్మా, ఎవరిది సమస్య, ఏంటి ప్రాబ్లం? యాక్చువల్లీ నా గురించి నేను మెయిల్ చేశానండి మీకు. రైట్, ఎంటెక్ అయిపోయిందండి నాది, జాబ్ ట్రయల్స్ లో ఉన్నానండి. ఓకే, ఎంత ఉండొచ్చమ్మా మీ వయసు? నాది 26 ఉంటుందండి. 26. చెప్పండి అమ్మా, ఇష్యూ ఏంటో. నాది లవ్ ప్రాబ్లం అండి. స్కూలింగ్ లో ఉన్నప్పటి నుంచి నాకు ఆ అబ్బాయి పరిచయం అండి. స్కూల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు గైడ్ చేసుకుంటూ, హెల్ప్ చేసుకుంటూ అదే ప్యూరిటీతోని ఉన్నాడండి. ఇటు లవ్ ఇటు పేరెంట్స్ మధ్యలో నలిగిపోతున్నానండి. ఏం చేయాలో అర్థం కాక మీకు మెయిల్ చేశాను. ఈ అబ్బాయి మీ తల్లిదండ్రులకు పరిచయమేనమ్మా? మా పేరెంట్స్ తో కూడా మాట్లాడిపించాను. అంటే ఫ్రెండ్ గా చూపెట్టావా లేదంటే కాబోయే భర్త కింద చూపెట్టావా? ప్రేమించి ఇట్లా పెళ్లి చేసుకోబోతున్నామని చూపించానండి మా పేరెంట్స్. రైట్, సెటిల్డ్ సెకండ్ అండి. ఇప్పుడు అబ్బాయి జాబ్ చేస్తున్నారండి, ఎంటెక్ అయిపోయింది. మీది కంటిన్యూస్ గా స్కూల్ డేస్ నుంచి ఇప్పటి వరకు ఒకటే జర్నీ అమ్మా, లేదంటే మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీకనెక్ట్ అయ్యారా? స్కూలింగ్ ఒకటే దగ్గర ఉండేది, కాలేజ్ లో సెపరేట్ అయ్యాము, బట్ ఆ లవ్ మాత్రం ఇప్పుడు కంటిన్యూ అయిందండి ఇన్ని ఇయర్స్ నుంచి. సో టోటల్ రిలేషన్షిప్ పరంగా ఎంతకాలం అనుకోవచ్చమ్మా? నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిందండి. అవునండి, 12 years. ఒకే ఊరమ్మా? ఓకే ఊరండి. యాక్చువల్లీ మాది వికారాబాద్ అండి. వికారాబాద్ లో ఉన్నప్పుడు సేమ్ స్కూల్. అబ్బాయిది నాది లవ్ అన్నప్పుడు తెలియని వయసు అండి అప్పుడు. కరెక్ట్ అమ్మా, కానీ మీ పేరెంట్స్ కి ఇందులో కనిపించేటటువంటిది ఏంటమ్మా? అంటే మీకు నచ్చినటువంటి అబ్బాయి మీ పేరెంట్స్ కి నచ్చకుండా ఉండే పరిస్థితి ఎందుకు? అంటే వాళ్ళు ఫైనాన్షియల్లీ కొంచెం వీక్ అండి, వాళ్ళు అబ్బాయి వాళ్ళు. అక్కడ ఎకనామికల్ సిచ్యువేషన్ చూస్తున్నారండి మా పేరెంట్స్. ఒకటి ఫైనాన్సెస్, ఇంకా అమ్మా క్యాస్ట్ ఫీలింగ్ అండి. క్యాస్ట్ అది ఈ రోజుల్లో కూడా కాదమ్మా. మరి ఇవన్నీ మరి నువ్వు ముందే ఊహించలేదమ్మా? నా ప్రమేయం లేకుండా జరిగిందండి. అప్పుడు ఒక లవ్ అనే ఫీలింగ్ వస్తుందని కూడా అనుకోలేదు. అది గ్రాడ్యువల్ గా మా మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ తో అలా పెరుగుకుంటూ పోయింది. ఒక్కసారి కూడా అంటే నాకు ఇంకా ఏ అబ్బాయిని చూసినా కూడా ఆ ఫీలింగ్ రాలేదు, అతనికి అమ్మాయిని చూసినా కూడా రాలేదండి. అలా కదమ్మా, నేను అడిగేది ఏంటంటే కనుక క్యాస్ట్ అనేటటువంటిది మీ ఫ్యామిలీలో ఒక పెద్ద సబ్జెక్టు, ఇది ఒక ఆబ్స్టికల్ కింద మారుతుంది మన మ్యారేజ్ వరకు వెళ్ళటానికి అనేది నువ్వు గెస్ చేయలేదా? అంటే ఇంత వరకు వస్తుంది అని కూడా అంటే ఊహించలేకపోయానండి నేను ఆ టైంలో. ఆ అబ్బాయి సైడ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారమ్మా? వాళ్ళ పేరెంట్స్ ఓకే అండి. నువ్వు ఒక్కదానివేనమ్మా? నేను అవునండి, మా పేరెంట్స్ కు నేను ఒక్కదానే కూర్చున్నాండి. ఎంతో గారభంగా పెంచుకున్నారు. అంటే అబ్బాయి సెటిల్ అయిపోతే ఈ క్యాస్ట్ అంతా ప్రాబ్లం రాదేమో అనుకున్నాను సార్, అర్థం చేసుకుంటూ అనుకున్నాను. ప్రేమలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అజంప్షన్స్ చేస్తాం, ఎస్యూమ్ చేసుకుంటాం. అంటే నా కళ్ళతో చూసి నా మనసుకు నచ్చినటువంటి అబ్బాయి ప్రపంచాన్ని అందరికీ కూడా ఏదో విధంగా నచ్చేస్తాడు ఏదో చెప్పి. అంటే అక్కడ ఏంటంటే ప్రేమలో ఉన్నటువంటి ఒక కీ పాయింట్ ఏంటంటే ఆ ప్రేమ అనేటటువంటి కళ్ళతో ఓన్లీ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద పార్ట్నర్ మనం చూస్తూ ఉంటాం.
మంచి ఉద్యోగం, మంచి మనసు, అంటే మంచి ఉద్యోగం, మంచి మనసు, మంచి క్యాస్ట్ అనేటటువంటిది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి మీ పేరెంట్స్కి ఆ మంచి అన్నది వెళ్తుందా? అది ట్రాన్స్మిట్ అవ్వాలి అంటే కనుక ఒక చిన్నపాటి అంశం ఏంటంటే, మీ ఇంట్లో ఇంతకుముందు ఎప్పుడన్నా ప్రేమ వివాహాలు జరిగినప్పుడు దానికి మీ పేరెంట్స్ ఎలా స్పందించారు? దాన్ని నెగిటివ్గా స్పందించారా? అవి ఇంటర్ కాస్టా, సేమ్ కాస్టా? అలాంటివి సేమ్ కాస్టా, ఇంటర్ కాస్టా అనేటటువంటిది కొంతవరకు పేరెంట్స్ యొక్క సైకాలజీ మనకు అర్థమవుతుంది. రెండో అంశం ఏంటంటే, ఇలా ప్రేమించుకునేటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమకి మనం వ్యతిరేకం కాదు, కానీ తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు చెప్తారు అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. 2 కారణాలు. ఒక కారణం ఏంటంటే కనుక పేరెంట్స్కి ముందుగానే చెప్తే కనుక, ఓ వీ హ్యావ్ నాట్ బీన్ బిట్రేడ్ సో మచ్ అనేటటువంటిది తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. అరే మా వెనకట్లో వెన్నుపోటు పొడుస్తుంది మన అమ్మాయి, మనకి తెలియకుండానే ఒక ప్రేమ కథని అనేటటువంటిది 4-5 సంవత్సరాల పాటు నడిపించింది అనేటటువంటి బిటర్ ఫీలింగ్ అనేది పేరెంట్స్కి రాకుండా ఉంటుంది. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, చాలా మంది అమ్మాయిలు ఏమనుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, సరే ఎక్కువ రోజులు ప్రేమించాము, ఎక్కువ రోజుల పాటు మనకు ఒక అబ్బాయి తెలుసు అని అనుకుంటే కనుక ఆటోమేటిక్గా తల్లిదండ్రులు ఒప్పేసుకుంటారు కదండి అని అంటారు. నో, దట్ డజంట్ వర్క్ దేర్ అమ్మా. ఎందుకంటే తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా ఏంటంటే, వాళ్ళ యొక్క సైకలాజికల్ కాన్సెప్ట్ ఏంటంటే, మాకు మా అమ్మాయి ఎంత బాగా తెలుసో మా అమ్మాయికి మేము అంత బాగా తెలుసు. ఎప్పుడు కూడా ఏంటంటే ఈ టైం గ్యాప్ అనేటటువంటి డిస్టెన్స్ వీలైనంత వరకు తక్కువగా ఉంచితే కనుక మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. అంటే మామూలుగా అది ఒక జనరల్ పిక్చర్ గురించి చెప్పాను ప్రత్యూష. మీ వరకు అయితే మాత్రం ఈ అబ్బాయిని, అంటే జనరల్గా మనం అందరం అనుకున్నప్పుడు యూజువల్గా, అంటే మా వరకు మీరు చేసి ఉంటారేమో, కానీ గాఢమైన ప్రేమ కాకపోతే మా వరకు చేసి ఉంటారేమో అని అనుకుంటున్నాను. కానీ నేను చూసినటువంటి కొన్ని ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే, సార్ ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టమే, కానీ అట్ ద సేమ్ టైం మా తల్లిదండ్రుల మీద నాకు ప్రేమ కూడా చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి మేము ముందు నుంచే మన ఇద్దరు ఒకటవుదాము అనేటటువంటి ఆలోచనతోనే ప్రయాణం మొదలుపెట్టాము. కానీ ఏదన్నా తల్లిదండ్రుల దగ్గర నుంచి అకారణమైనటువంటి ఒక పరిస్థితి వస్తే కనుక, లేదంటే కారణం లేనటువంటి పరిస్థితి వస్తే కనుక, ఎవరి స్థానానికి వాళ్ళు వెళ్ళిపోదాం, మనం ముందుకు ప్రయాణం చేయొద్దు అనే అండర్స్టాండింగ్తో కూడా లవ్ చేసుకునేటటువంటి అబ్బాయిలు అమ్మాయిలు నా దగ్గరికి వస్తున్నారమ్మా. చాలా గ్రేట్ అది. నేను దాన్ని ప్రేమ అంటారా సార్ అని మీరు అనుకుంటే కనుక దాని నిర్వచనం ఎవరికి వాళ్ళుగా అనుకోవచ్చు. నేను తల్లిదండ్రుల ప్రేమ కాపాడటం గురించి మన ఇద్దరం ఒకటి అవ్వాలి, కానీ ఒకప్పుడు తల్లిదండ్రులు వ్యతిరేకిస్తే విత్డ్రా అవ్వాలి అనుకున్నాను. ఆ విధంగా మీ ప్రేమలో ఆ కండిషన్ ఏమైనా ఉందా? ఎప్పుడైనా అనుకున్నారా? ఒకప్పుడు ఇరువైపుల తల్లిదండ్రులకు ఒప్పుకోకపోతే లెటర్స్ విత్డ్రా అనేది ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నా వైపు నుంచి అనుకున్నాను సార్. ఫస్ట్ అబ్బాయి కూడా అలా అనుకున్నాం, కానీ ఇప్పుడు అది అవ్వటం లేదు సార్. అది సాధ్యం కావట్లేదు. నేను ఉండలేకపోతున్నాను, అబ్బాయి కూడా అంటే ఉండలేకపోతున్నాను సార్. అలా 12 years అసోసియేషన్ వీళ్ళది. సార్ ఇంకా దాంతో నా బాండింగ్ తోని ఒకరి విచ్చి ఒకరు ఉండలేకపోతున్నాం సార్. ఓకే. మరి ఒకప్పుడు తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఏం చేద్దామని అనుకున్నారు? ఇప్పుడు కాదు, అప్పుడు ప్రేమించుకున్నప్పుడు, అదే మీ లెంత్. యాక్చువల్లీ మేము అసలు ఎప్పుడు కూడా ఒక మాట అనుకున్నాం, కానీ మళ్ళీ మా మనసులో అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు సార్. అనుకున్నాము కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఎలాగైనా వాళ్ళని ఒప్పిద్దాము, వాళ్ళకి కావాల్సింది ఏంటి, మన ఇద్దరం సపోర్ట్, ఒకరికొకరం సెటిల్ అవ్వాలి, ఇద్దరం బాగా చదువుకొని వెల్ సెటిల్డ్ అవుదాం, అప్పుడు మన పేరెంట్స్ ఒప్పుకుంటారు అనే ఇంటెన్షన్ తోని ముందుకు వెళ్ళాం సార్. ఎక్కడ కూడా అంటే చదువును మేము నెగ్లెక్ట్ చేయలేదు, మా ప్రేమతోని ఇలా డిస్టర్బ్ అవ్వడం, డిస్ట్రాక్షన్స్ అలా కూడా పెట్టుకోలేదు. అంటే అతను ఇందాక సెటిల్ అవ్వలేదు అన్నారు కదా, ప్రెజెంట్ అతను ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఇప్పుడు అసలు జాబ్ చేస్తున్నారండి. నేను ఇంకా జాబ్ ట్రయల్స్ లో ఉన్నాను. నాకంటే 1 year సీనియర్ మేడం. ఓకే, ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కావాలో అంతవరకు అయితే ఎర్న్ చేస్తున్నారు. నువ్వు చెప్పేది ఏంటంటే, మీ పేరెంట్స్ కి ఇక్కడ ప్రధానంగా నచ్చంది క్యాస్ట్ ఒకటైతే కనుక, రెండోది ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నచ్చట్లే కదమ్మా. ఈ అబ్బాయి వరకు ఓకే, సంపాదిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. మీ మొత్తం జర్నీలో ప్రతిష ఎప్పుడైనా కూడా డిస్టెన్స్ పెరగటము, బ్రేకప్ అవటము, మళ్ళీ రీయూనైట్ అవటం ఎప్పుడైనా జరిగిందా? అలా చిన్నవి జరిగినాయి, కానీ అంత డిస్టెన్స్ ఉండి బ్రేకప్ ఉండి మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎప్పుడు రాలేదండి. జస్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ బాండ్ అమ్మా. అంటే ఎంత బలం ఉంది మీ బాండ్ లో, ఏ మాత్రమైనా కూడా ఆ బాండ్ ని, అంటే పేరెంట్స్ గురించి అవనివ్వండి, ఇంకో కారణం గురించి అవనివ్వండి, పరువు అంటారు, ప్రతిష్ట అంటారు, ఇంకా చాలా ఉంటాయి ఈ సబ్జెక్ట్ లో. మళ్ళీ నేను ఇప్పటి వరకు స్ట్రైట్ ఫార్వర్డ్ రెస్పాన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్ చెప్పనటువంటి కేసెస్ ఏమన్నా ఉన్నాయంటే ఇలాంటి యుద్ధమే. ఎందుకంటే ఇక్కడ ఎవరు స్టాండ్స్ వాళ్ళది మేడం. పేరెంట్స్ అర్థం చేసుకుంటారు సార్, అన్నట్టు నాకు ఈయన అర్థం చేసుకుంటారు సార్, ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మధ్యలో అసలు నలిగిపోతున్నాను సార్, నా వల్ల కావట్లేదు. అందుకని ఏం చేయాలో అర్థం కాక మీకు మెయిల్ పెట్టారు.
అంటే నేను ఇలా అడగకూడదమ్మా, ఇక్కడ ఈ స్థానంలో కూర్చుని పేరెంట్స్ కి వ్యతిరేకంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలని మీరు ఇద్దరు ఎప్పుడు అనుకున్నారా? లేదు సార్, అనుకోలేదు సార్. ఒకప్పుడు మీరు చేసుకున్నారు, మీ పేరెంట్స్ యొక్క ఒకవేళ blessings. మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి, అప్పుడు ఎలాంటి అంటే సిచ్యువేషన్స్ సార్ రావచ్చు? యాక్చువల్లీ మేడం మా పేరెంట్స్ ఎట్లా అంటున్నారంటే, మా పేరెంట్స్ కు నేను ఒక్కగానే కూతుర్నండి. ఓకే. అల్లారు ముద్దుగా గారాబంగా పెంచారు. వాళ్ళు నాకు ప్రాణం పెట్టి పెంచారు. కెరీర్ డిస్టర్బ్ కాలేదు, హద్దులు దాటి ప్రవర్తించలేదు. మేము అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చామండి. ఇప్పుడు Okay. నాకు జాబ్ ట్రయల్స్ కూడా కాదండి, జాబ్ కూడా నాకు వచ్చిందండి. వచ్చినా Okay. నేను రిజెక్ట్ చేసుకుంటూ ఉన్నానండి ప్రతి జాబ్. ఎందుకనండి? ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మా పేరెంట్స్ పెళ్ళంటారండి. నేను ఇప్పుడు ఓహో. మా పేరెంట్స్ ఏమంటున్నారంటే, అబ్బాయిని మర్చిపో, మొత్తానికి మర్చిపో. మర్చిపో. మేము ఇప్పుడు నీకు జాబ్ నువ్వు జాబ్ అంటున్నావు కదా, నీ కెరీర్ కోసం చదివావంటున్నావు కదా, నా మీద నమ్మకం లేదని మమ్మల్ని అంటున్నావు కదా, నీకు జాబ్ రాగానే ఒక 2 to 3 months తర్వాత వెంటనే మన క్యాస్ట్ వాళ్ళ వెల్ సెటిల్డ్ వాళ్ళని మేము పెళ్లి చేస్తాం, చేసుకో. లేదని అబ్బాయి కావాలంటావా, మేము ఇద్దరి మీద విషయం తీసుకొని ఊరేసుకొని చచ్చిపోతామని నన్ను. ఓకే. ఇక అబ్బాయి సరే మనం విడిపోదామా, మరి పేరెంట్స్ కోసం మనం ఇంకా వేరే చేసేది లేదంటే, అబ్బాయి ఆల్రెడీ సూసైడ్ చేశారు సార్. ఈ అబ్బాయి కూడా అలాగే చేస్తున్నాడమ్మా. 2 సార్లు. చాలా పిచ్చితనం అమ్మా. అటువైపు మీ పేరెంట్స్ అంటాం అనేది కూడా పిచ్చితనము, ఈ అబ్బాయి ఇలా చేయటం అనేటటువంటిది కూడా నిజంగా పిచ్చితనం. సూసైడ్ అటెంప్ట్ ఏంటమ్మా? ఎందుకు చేసుకోవాలి సూసైడ్? మనం ఒక సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, లేదంటే 10 సంవత్సరాలు వెయిట్ చేస్తాం, ప్రేమని జయించుకుంటాం. చచ్చిపోయి సాధించేది ఏముందమ్మా ఈ రోజు? ఏముంది సార్ అసలు, ఇటు నేను అబ్బాయి వైపు వెళ్తే పేరెంట్స్ అంటున్నారు, పేరెంట్స్ అంటే అబ్బాయి అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒత్తిడి ఎక్కువైపోయింది సార్. అమ్మా నేను ఒకటైతే చెప్తానమ్మా, ఇక్కడ పేరెంట్స్ అంటే కనుక వాళ్ళు ఉండేటటువంటి స్థానంలోంచి ఈ రోజు ఉన్న ఒక్కగానొక్క కూతురు బయటకు వెళ్ళిపోతుంది, ఎవరో తెలియని మా అబ్బాయిని పెళ్లి చేసేసుకుంటుంది, లేదంటే తెలిసిన అబ్బాయి కానీ వాళ్ళ మనసుకు నచ్చినటువంటి అబ్బాయిని చేసేసుకుంటుంది అనే దాంతో మేము చనిపోతాం అనేటటువంటి మాట చాలా కామన్గా అంటూ ఉంటారు. సరే, పేరెంట్స్ నిజంగా అలా చేస్తే కనుక చచ్చిపోతారా లేదా అనేది వేరే విషయం, కానీ దాని గురించి ఈరోజు కుటుంబానికి మనుషులకి డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ అబ్బాయి కూడా ఒక పక్క నుంచి మీరు తల్లిదండ్రుల్ని పెట్టేటటువంటి ప్రెషర్ నుంచి అల్లాడిపోతూ ఉంటే కనుక, నిన్ను గాఢంగా ప్రేమించి 12 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి అబ్బాయి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను కూడా చచ్చిపోతానని చెప్పి ఒక అడుగు ముందుకేసి బ్లాక్ మెయిల్ కూడా చేయట్లేదు సార్, అతను ప్రేమ అట్లా చేస్తా అంటే అతను ఇంటర్వ్యూలో కూడా ఇలానే అయి ఉండేది సార్. కదమ్మా, ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు నేను చచ్చిపోతాను అని అన్నా, లేదంటే ఇంకో మానసిక పరిస్థితిలో అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా కూడా ఇక్కడ నీ పరిస్థితి అర్థం చేసుకోవాలి కదా. అతని ఇంట్లో కేక్ వాక్ అమ్మా, వాళ్ళ ఇంట్లో కేక్ వాక్, అమ్మ నాన్న నాకు ఒక అమ్మాయి నచ్చిందమ్మా, ఆ అమ్మాయి సెటిల్ అయింది, చిన్నప్పటి నుంచి తెలుసు, ఓకే గో హెడ్, అదృష్టవంతుడు. కానీ అదే ఇక్కడ ట్రాన్స్మిట్ చేస్తే ఎలా? ఇక్కడ మీ ఇంట్లో జరిగేటటువంటిది, మీ 4 గోళ్ల మధ్యన మీ అమ్మ నాన్నతో పాటు మీరు జరిగేటటువంటి డిస్కషన్స్ వాళ్ళ ఇంట్లోకి ఎలా ఈక్వేట్ చేసుకుంటాం? అది నిన్ను బాగా ప్రేమించినటువంటి అబ్బాయి అర్థం చేసుకోరాదు. ప్రతి టేక్ యూర్ టైం, నువ్వు అనవసరంగా మెంటల్ ప్రెషర్ లేదా పెట్టుకోవద్దు. తన పేరెంట్స్ ని తీసుకుని వచ్చి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం 1-2 సార్లు అసలు ట్రై చేశారా? కనీసం అతను ఆ అబ్బాయి వైపు నుంచి ఏమన్నా ట్రై చేశారండి? అక్కడ అంత ప్రయత్నం కుదరలేదా? చూసారు వాళ్ళ వైపు నుంచి కూడా. సరే, ఒకవేళ ఫైనాన్షియల్ గా వెల్ అండ్ గుడ్ ఉంటే ట్రై సరే ఓకే, ఆ ఇష్టంతో అయినా యాక్సెప్ట్ చేద్దామని చూసారు మేడం. కానీ వాళ్ళు నాట్ సాటిస్ఫైడ్ అండి. వాళ్ళు వచ్చినంత మాత్రాన క్యాస్ట్లు మారుతూ, వాళ్ళు వచ్చినంత మాత్రాన ఫైనాన్షియల్ స్టేటస్ చేంజ్ అవ్వదు. ఏదైతే ముందు వాళ్ళని చూడకుండా ఉందో అదే ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏంటంటే, ఎవరు వచ్చి మాట్లాడినా, ఆ పేరెంట్స్ వచ్చినా, వాళ్ళ సైడ్ నుంచి పెద్దవాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు. ఏంటంటే, మాకున్న ఏకాకి ఒకే ఒక కూతురికి మేము తీసుకొచ్చేటటువంటి సంబంధమే పర్మనెంట్ బంధం కింద మారుతుంది. అందులో సో అది ఫిక్స్ అయినప్పుడు ఎవరైనా కూడా అంటే అతని వైపు నుంచి ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనేది ఒక అర్థం చేసుకోవడానికి ఒక పాయింట్ తప్ప, మీరు అన్నట్లుగా వన్స్ వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు, అతని ప్రయత్నం కూడా అతను చేశాడు. మరి ఎట్లా అండి దీనికి సొల్యూషన్ ఏంటి డాక్టర్ గారు? నిజంగా నాకు అనిపిస్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి? అమ్మా ఇక్కడ ఒకటి, ఎవరు ప్రత్యూష, ఇది క్రిటికల్ గా మనం మారిపోతుంది. ఎందుకంటే కనుక ముందు నువ్వు వెనకతలు పోయి ఇలా పోతే అటువైపు పేరెంట్స్ వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నా సార్. నేనన్నా పోదామంటే నాకేమైనా చేసుకుంటే నా పేరెంట్స్ ఊరుకోలేరు, అబ్బాయి తట్టుకోలేరు సార్. ఎంత మంది ఏం లాభం సార్ ఇట్లా? ఇమోషన్స్ తోని, బ్లాక్ మెయిల్ తోని సూసైడ్ గా ఎవరో చచ్చిపోతారు అనేటటువంటి బేస్ మీద నిర్ణయం తీసుకోవటం అనేటటువంటిది తాత్కాలికంగా మనం విరమించుకుందామా, ఒక్క అడుగు వెనకేద్దాం.
లెట్ us థింక్ అబౌట్ ఏ హైపోథెటికల్ సిచ్యువేషన్. ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ప్రాక్టికల్గా ఆలోచించడానికి మనం ట్రై చేద్దాం. ఇటువైపు ప్రత్యూష అనేటటువంటి అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి సైడ్ ఉన్నటువంటి తల్లిదండ్రులు ముందుకొచ్చి హ్యాపీగా ఒప్పుకున్నారు. కానీ ప్రత్యూష సైడ్ ఉండేటటువంటి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇక్కడ ప్రత్యూషకు సంబంధించినటువంటి ప్రేమించినటువంటి వ్యక్తి, నువ్వు ఎంతకాలం అయితే అంతకాలం పోరాడు, నేను ఎప్పటికీ నేను వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్పి ఓర్పుగా ఉన్నాడు. సూసైడ్ అనేటటువంటి మాట అనలేదు, సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. ఇది ఒక సైడ్. ఇమాజిన్ చేసుకో, జస్ట్ ఇమాజిన్ చేసుకో. ఇంకో సైడ్ ఏమో వచ్చి ప్రత్యూష సైడ్ ఉన్నటువంటి పేరెంట్స్, అమ్మ మేము బ్రతుకున్నంత కాలం ఆ అబ్బాయి అయితే మాత్రం నువ్వు పెళ్లి చేసుకోవటానికి అని అన్నారే కానీ మేము చచ్చిపోతాం గిచ్చిపోతాం అనేటటువంటి పిచ్చి మాటలు వీళ్ళు కూడా మాట్లాడలేదు. ఇలాంటి సిచ్యువేషన్లో ప్రత్యూష ఎటువైపు వెళ్తుందమ్మా? ప్రత్యూష మనసు ఎటువైపు కనెక్ట్ అవుతుంది? అబ్బాయి వైపు సార్. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఏంటంటేనమ్మా, ద థింగ్ ఈస్ డెత్ అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరో చచ్చిపోతారు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అంటే ప్రాణాలు ఇంపార్టెంట్ కాదా డాక్టర్ గారు అంటే కనుక ఆ ప్రాణాలని ఏ విధంగా కాపాడాలి అనేటటువంటి అంశం నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మనసుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడుకుందాం. ఇదే థ్రెట్తో చాలా మంది ఇళ్లల్లో పెద్దవాళ్ళు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా, పరువు గురించి మాట్లాడతారా, ప్రతిష్ఠ గురించి మాట్లాడతారని చెప్పి. ప్రేమించినటువంటి అబ్బాయిలో మంచి క్వాలిటీస్ ఉండి ఆ బాండ్లో ఒక రిలయబిలిటీ ఉండి నలుగురికి నచ్చేటటువంటి విధంగా ఉంటే కనుక క్యాస్ట్ విల్ బికమ్ ఏ మైక్రో ఇన్సిడెంట్ అమ్మ. దాని గురించి పెద్ద పట్టించుకోకర్లేదు. అదేవిధంగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. కొంతమంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈ క్రైటీరియా ఏమి చూడకుండా ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా ఎవరో ఒకరిని ఒక అనామికుడిని పట్టుకుంటారు, ప్రేమిస్తారు. అదే అబ్బాయిల సైడ్ కూడా ఒక అమ్మాయిని తెలియనటువంటి అమ్మాయిని పట్టుకుంటుంది. వాళ్ళది మొదటి నుంచి వాళ్ళ ప్రయాణం తూతూ మంత్రంగానే ఉంటుంది. ఇక్కడ మీ ప్రయాణంలో అన్నిటికంటే బలమైనటువంటిది ఏదన్నా అంటే కనుక చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి ఒక వ్యక్తి, ఎక్కడా ఒడిదడుకులు లేనటువంటి ప్రయాణం, ఎక్కడా కూడా మీ చదువుకు కానీ మీ కెరియర్కి కానీ కాంప్రమైజ్ అవ్వకుండా స్మూత్గా ముందుకెళ్ళేటటువంటి దాంట్లోనే మీ ప్రేమలో ఉండేటటువంటి బలం ఉందమ్మా. కాబట్టి ఇక్కడ పేరెంట్స్కి ఏదైనా అవుతుంది, ఆ అబ్బాయికి ఏదైనా అవుతుంది అనే దానికంటే ఫస్ట్ ప్రేమించినటువంటి ప్రేమలో బలం ఉంది, నమ్మినటువంటి వ్యక్తిలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి, నన్ను సుఖపెడతాడు, నన్ను హ్యాపీగా చూసుకుంటాడు, నాకు ఒక సెక్యూరిటీ ఉన్నప్పుడు దాని మీదే ఉండాలి. ఎందుకు నేను అలా అంటున్నాను అంటే కనుక ఈరోజు భయపడ్డావు, పేరెంట్స్ థ్రెట్ చేశారు, చచ్చిపోతామన్నారు, చేసేసుకుంటారు, వేరే అబ్బాయి ఎవరినో తీసుకొస్తారు, ఈ అబ్బాయి దారిని ఈ అబ్బాయి చదువు. కానీ ఎంతవరకు నువ్వు సుఖపడతావమ్మా? ఎంతవరకు హ్యాపీ అవుతావు? కరెక్టే. పేరెంట్స్ యొక్క ప్రాణాలని నేను కాపాడాను, పేరెంట్స్ ప్రాణాలను కాపాడినటువంటి ప్రత్యూష అంటే పెళ్లి చేసుకోవటం అనేది కేవలం పేరెంట్స్ ప్రాణాలు కాపాడటం గురించేనా? ఇప్పుడు మా పేరెంట్స్ తో ఎన్ని ఇయర్స్ ఉన్నానో ఈ అబ్బాయితో కూడా అన్ని ఇయర్స్ జర్నీ అయింది సార్. నాకు ఇద్దరితో ఈక్వల్ అయిపోయింది ఇయర్స్ నేను జర్నీ చేయడం అనేది. ద థింగ్ ఈజ్ ఏంటంటమ్మా, అది అలా కంపేర్ చేయలేమమ్మా. ఆ ప్రేమే, ఈ ప్రేమే తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ప్రేమని వాళ్ళని అంటే ఇప్పుడు ఇదే డైలాగ్ నువ్వు ఒక పక్క నుంచి మీ బాయ్ ఫ్రెండ్ని ఇంకో పక్క నుంచి పేరెంట్స్ని పెట్టావంటే కనుక పేరెంట్స్ చాలా హర్ట్ అవుతారమ్మా. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా మీరు మీ పేరెంట్స్ను ఒప్పించేటటువంటి ప్రయత్నంలో ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రేమ కానీ వాళ్ళు నిన్ను చూసుకుని ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు పెంచినటువంటి దాంట్లో కానీ ఒకే ఒక కూతురుగా ప్రపంచాన్ని అంతా నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చేటటువంటి విధానాన్ని కానీ చిన్న చూపు చూసేటటువంటి ప్రయత్నం కానీ దట్ ఈస్ ఈక్వల్ టు ద లవ్ ఐఎమ్ గెటింగ్ ఫ్రమ్ మై బాయ్ ఫ్రెండ్ అనేది ఎప్పుడు మనం అనకూడదు. అది మీ మనసులో ఉంటే కనుక మీ మనసులోనే పెట్టుకోండి, మాకు చెప్తే మాకు చెప్పండి, కానీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం తీసుకెళ్ళదు. ఎందుకంటే కనుక ఇక్కడ తల్లిదండ్రులు మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు, అట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి కూడా నాకు కావాలి అనే విధంగా మనం ప్రయత్నం. సో ఇక్కడ 2 సింపుల్ పాయింట్స్ నేను చెప్తానమ్మా. ఒకటి, ప్రేమించటం పరంగా ఎటువంటి డోకా లేదు, ఆ ప్రేమలో ఎటువంటి నెగ్లిజెన్స్ లేదు, కేర్లెస్నెస్ లేదు, క్యాజువల్నెస్ లేదు, ఒక కేర్ ఫ్రీగా ఏదో ఇన్ఫాక్చువేషన్గా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు, నా ప్రేమలో చాలా బలం ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ప్రేమించినటువంటి అబ్బాయి వైపే నువ్వు వెళ్ళాలమ్మా. కానీ దయచేసి దీనికి రోజులు పడుతుందా, నెలలు పడుతుందా, సంవత్సరాలు పడుతుందా అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే ప్రేమ అనేటటువంటిది గెలవాలి అంటే కనుక దాంట్లో ఓపిక, ఓర్పు, సహనం ఉండాలి. మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఇదిగో నేను చచ్చిపోతానంటే కనుక అలా వర్కౌట్ అవ్వదు. ప్రధానంగా ఆ అబ్బాయితో కూడా మనం మాట్లాడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ ప్రేమ గెలవాలి అంటే కనుక ఆ అబ్బాయిలో ఓపిక చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మీకు ఆ అబ్బాయి మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇంతకాలం మనం ప్రయాణం చేసాం, నీకు 26 నాకు 27,
ఏమైపోతుంది, ఇంకో 1 year 2 years పాటు వెయిట్ చేస్తే ఏమైపోతుంది అనేటటువంటి విధంగా ఒకరికొకరు ప్రొడక్టివ్గా సపోర్టివ్గా ఉండాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆ అబ్బాయి సైడ్ ఉన్నటువంటి పేరెంట్స్ ఏమంటారంటే, అరే ఇంకెన్ని రోజులు రా బాబు నువ్వు వెయిట్ చేస్తావు, వాళ్ళకైనా పౌరుషాలు బలాలు మనకు లేవా, ఇంకో ఈ సంబంధం వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా ప్లేట్ ఫిరాయించవచ్చు రేపొద్దున. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ అబ్బాయి ధైర్యంగా బలంగా ఉండటం అనేది, మానసిక స్థైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు యువర్ పేరెంట్స్. నీ పేరెంట్స్తో నువ్వేం చేస్తావంటేనమ్మా, నీ పేరెంట్స్ని తీసుకుని మా దగ్గరికి రా, నా దగ్గరికి రా. ఓకే, ఎందుకంటే ఇది ఒక్క దెబ్బతో అయిపోయేటటువంటిది కాదు. అట్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ నేను ఏమని చెప్తున్నాను, నీ ప్రేమ గెలవాలి, నీ పెళ్లి గెలవాలి. ఎందుకంటే ఈ ప్రేమలో పెళ్లిలో ఉండవలసినటువంటి అన్ని గుడ్ క్వాలిటీస్ ఇక్కడ ఉన్నాయి. మీ పేరెంట్స్కి ఏ విధంగా నచ్చజెప్పాలి, ఏ విధంగా వాళ్ళకి ఒక కనువిప్పు చేయాలి, ఏ విధంగా వాళ్ళలో ఉండేటటువంటి ఆలోచన శైలి మార్చాలి అనేటటువంటిది ఇప్పటి వరకు ఎవరన్నా వాళ్ళతో మాట్లాడుతున్నారు అంటే కనుక ప్రత్యూష తప్ప ఎవరూ మాట్లాడట్లేదు, ఒక థర్డ్ పార్టీ. ఎందుకంటే మీ చుట్టాలకి దూరపు వాళ్ళకి ఇది ఈ సబ్జెక్ట్ గురించి ఇంకా తీసుకెళ్ళి, ఎందుకంటే పరువు గురించి ఆలోచిస్తాను. నేనేం చేస్తానంటే అమ్మా, ఐ విల్ టేకప్ ద మ్యాటర్ ఆఫ్ కన్విన్సింగ్ యువర్ పేరెంట్స్. మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. మీ లవర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయికి కొద్దిగా ఓర్పుగా ఉండాలి. ఇక్కడ డాక్టర్ గారిని జయ మేడం యొక్క సపోర్ట్ కూడా నాకు వచ్చింది. వాళ్ళు దే హావ్ టేకెన్ అప్ ద డ్యూటీ అండ్ ద జాబ్ టు కన్విన్స్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి వాళ్ళు ముందడుగు వేస్తున్నారు. బాబు నువ్వు ఇలా చచ్చిపోతానికి ఇచ్చిపోతాననే మాటలు నువ్వు అనొద్దు, ఎందుకంటే అలా అయితే కనుక నాకు పిచ్చెక్కి నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను, కావాలంటే నువ్వు కూడా రా డాక్టర్ గారి దగ్గరికి అని చెప్పి అతనితో సపరేట్గా ఒకసారి నా దగ్గర తీసుకొద్దిగా. అతని గురించి కూడా అంటే ప్రత్యూష ఇంకొక విషయం కూడా మేము బ్యాక్ ఎండ్ లో అతని గురించి కూడా ఒకసారి ట్రై అంటే ఎలాంటి వ్యక్తి ఏంటి మన టీం ప్రకారం మాట్లాడిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ తో కూర్చుందాం. ఏమంటారు కళ్యాణ్ గారు? అంటే పేరెంట్స్ కి వాళ్ళని కన్విన్స్ చేయడానికి మనకు కూడా కొన్ని పాయింట్స్ ఉండాలి కదా. మంచి మాట. అదండి. ఏం ప్రత్యూష ఓకేనండి మీకు? ఓకే మేడం, ఓకే. అంటే జయ మేడం చెప్పేది ఏంటంటే ఓన్లీ నువ్వు ప్రొవైడ్ చేసినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తోనే మీ పేరెంట్స్ని కన్విన్స్ చేయడం కాకుండాని మా ఎంక్వైరీస్ లో కూడా ఆ కుటుంబం గురించి కానీ, ఆ అబ్బాయి గురించి కానీ, ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ గురించి కానీ ఇలాంటివన్నీ మంచి తెలిసినాయండి. కాబట్టి మీరు ఎంత ఎతికినా కూడా, ఎన్ని పెళ్లి చూపులు చూసినా కూడా, ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా కూడా ఇన్ని క్రైటీరియా ఉండరు అని చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒక విధంగా ఉపయోగపడుతుంది. ఐ నో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఎన్ ఈజీ టాస్క్ అమ్మా, ఈజీ అయితే నేను అనుకోవట్లేదు, బట్ లెట్ us do it that way. నాకు సపోర్ట్ దొరికినట్టు అనిపించింది మేడం మీతో మాట్లాడాక. ఏం చేస్తాను, నా లవ్ సక్సెస్ కావాలి, ప్లస్ పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి మేడం. మనోధైర్యాన్ని పెంపొందించుకోండి, మానసికంగా బలాన్ని పెంపొందించుకోండి. దాంతో పాటు ఆ అబ్బాయితో కూడా మాట్లాడండి, ఆ అబ్బాయికి కూడా చెప్పండి, ఆ అబ్బాయికి అర్థమయ్యే విధంగా చెప్పండి. ఆ అబ్బాయికి అర్థం కాకపోతే నా దగ్గర తీసుకురండి అమ్మా. ముఖ్యంగా ఏంటంటే మీ పేరెంట్స్ ని తీసుకురండి అమ్మా నా దగ్గరికి, వాళ్ళకి నేను కన్విన్స్ చేస్తాను. ఒక 10 days అయితే మాకు టైం కావాలి, నాకు జయ మేడంకి ఒకసారి ఆ అబ్బాయి పూర్తి వివరాలని మన పూర్వాపరాలు కనుక్కోవడానికి, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడానికి. అవి చెక్ చేసిన తర్వాత మీ పేరెంట్స్ ఎదుర్కొంటే కౌన్సిలింగ్ కి నేను కూర్చుంటే అప్పుడు బాగుంటుందమ్మా. ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యు. బై అమ్మా. థాంక్యూ సార్. అది మేడం, అంటే కేస్ టు కేసు డిఫరెన్స్ ఉంటుంది కదా. అంతే కదా మేడం. అందరినీ మనం వీళ్ళతో కన్విన్స్ కలుపుకోలేకపోతాం. స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా జయ మేడం, దీనికంటూ ఒక సొల్యూషన్ ఒక 50 years తర్వాత కూడా ఇది డైలమా సిచ్యువేషన్. అవునండి, అవును. ఎందుకంటే ప్రేమ అనే సబ్జెక్టు 2 generations మధ్యన ఉండే కాన్ఫ్లిక్ట్. వాళ్ళు ప్రేమకు ఒక నిర్వచనం చెప్తారు, తల్లిదండ్రుల ప్రేమ అని చెప్తారు, వీళ్ళకి ఒక నిర్వచనం చెప్తారు. వీళ్ళు వెస్టర్నైజర్గా అడ్వాన్స్డ్గా మాట్లాడతారు, వాళ్ళు ఇంకో విధంగా మాట్లాడతారు. వాళ్ళు క్యాస్ట్ ఫైనాన్సెస్ చూస్తారు, వీళ్ళు ప్రేమ మనిషిని చూస్తారు. వాళ్ళు ఏమొచ్చి మంచి సంబంధాలు బ్యాక్గ్రౌండ్లు చూస్తారు, వీళ్ళు ఏమొచ్చి ఇంత డ్యూరేషన్ పాటు తెలుసు, ఇంత డ్యూరేషన్ పాటు తెలుసు అనేటటువంటి సబ్జెక్ట్ మాట్లాడతారు. కాబట్టి అసలు అంటే నేను ఎందుకు అంటున్నానంటే, అందమైన జీవితానికి ఒక లెటర్ రాగానే ప్రేమించిన ప్రతి ఒక్కరు కలిసిపోతారను అట్లా అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే ప్రత్యూష కేసు వేరు, ఎవరికి వాళ్ళు యూనిక్ కదా. అండ్ అందుకని బ్యాక్ ఎండ్ లో మనం కూడా ఒకసారి చూసి ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఫార్వర్డ్ గా ముందుకు వెళ్దాం. రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్తే.